35 నుంచి 45 మధ్యలో ఉండేవాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా హైటెక్ సిటీ నిర్మాణం ఇవన్నీ చూసిన వాళ్ళు ఆ రోజు ఉన్న ఇమేజ్ 40-35 నుంచి పైబడిన వాళ్ళు 40-45-50 మధ్యలో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఉన్న యువత చంద్రబాబు మీద అంత ఆ రకమైన అభిప్రాయంతో ఉంటారా? మీరు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రం 2014 తర్వాత పునర్నిర్మాణం జరుగుతుంది. మీకు ఎందాకంటే చదివే చెబుతున్నా. ఈ రాష్ట్రం సర్వీస్ సెక్టార్ డెవలప్మెంట్ అవ్వాల్సిన పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇవాళ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది సార్. చెప్తా వినండి. ఇవాళ హోదా అని కొడితే చంద్రబాబు గారు మాట్లాడిన 6 వెర్షన్స్ వస్తాయి. యువత నమ్ముతారా చెప్పండి? చెప్తాను నేను. హోదా గురించి కొడితే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటివి కూడా వస్తాయి. అది మోడీ గారికి ఎవరు? మోడీ గారు అసలు పోటీలో లేరండి. నరేంద్ర మోడీ గారు వచ్చి మోడీ గారు పోటీలో లేరు. తిరుపతిలో మీరు అడగండి. నరేంద్ర మోడీ పోటీలో లేడండి. ఆయన అడగండి. ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారు చెప్పండి. ఇవాళ వాళ్ళని తీసేశారు. వాళ్ళని 2013లో 14 ఫిబ్రవరిలో ప్యాకేజ్ అడిగింది ఎవరు? అవును, ప్యాకేజ్ అంటే ఎవరు ఒప్పుకున్నారు? ప్యాకేజ్ అంటే ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు ప్యాకేజ్ అంటే ఎవరు చెబుతున్నా? దానికి కూడా చదువు. ప్యాకేజ్ అంటే యువతకి నేను మాట్లాడుతుంది అందరూ 2017 భావోద్వేగాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెబుతున్నా. 2017 మార్చి ఏప్రిల్ తర్వాత హోదా ఉన్న రాష్ట్రాలకి హోదా లేని రాష్ట్రాలకి తేడా ఉండదు. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 43% చేసినాక అసలు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు అదనంగా ఫండ్స్ వెళ్ళవు అని మీరు చెప్పారు. మీరు చెప్పారు కాబట్టి మేము ఆ రోజు కష్టాల్లో ఉన్నాం ఈ రాష్ట్రం ఆర్థికంగా. మీరు ఏదంటే అది మీరు ఒక నిమిషం హోదాకి సమానంగా ప్యాకేజ్ ఇస్తామన్నారు, చట్టబద్ధత కూడా చేస్తా అన్నారు. ఎందుకు చేయలేదు? మీరు ఇవ్వనాడి గురించి అడగండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఆయన మేమేదో సాధిస్తామన్నారు. 2017 మార్చి లోపల 2018 దాకా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అడిగింది ఎవరు? రాజ్యసభలో అడిగింది ఎవరు? వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పేసి అన్నారు. బీజేపీ మోసం చేసింది సార్. మీరు ఆ మోసంలో మీరు భాగస్వాములు అయ్యారా? ఈ రాష్ట్ర ప్రజల కోసం హోదా కోసం మీరు రాజీ పడ్డారు. మీరు రాజీ పడ్డారా లేదా చెప్పండి. మీరు ఆ రోజు రాజీ పడకుండా ఇవాళ చేసిన ఆ రోజు మీరు చేస్తుంటే ఇవాళకి హోదా ఖచ్చితంగా లేదు. 5 ఏళ్ల పాటు హోదా రాకపోతే 16,000 కోట్లు ఇస్తా ఉన్నాడు. 4,000 కోట్లు ఇచ్చి సరిపెడితే ఇదే అంటే మేము ఊరుకున్నావా? మేము ఏ పని చేసినా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేసాం, ఈ రాష్ట్రం కోసం చేసాం. హోదా ఇస్తారా? మీరు హోదా ఇస్తారా? ప్యాకేజ్ ఇస్తారా? కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏది ఇచ్చినా తీసుకుంటామని చెప్పాం. ఏది ఇచ్చినా తీసుకుంటామని చెప్పాం. మీరు మోసం చేసిన మీరు మోసం చేసిన ఈ రాష్ట్రంలో చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు హోదా రాకపోవడానికి కారణం వైకాపాలు మాత్రమే. ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు అధికారం ఇచ్చి ప్రజలు అసెంబ్లీ పంపించారు, పార్లమెంట్ పంపించారు. కానీ ఇద్దరు మోసం చేశారు ప్రజలు. ఎప్పుడైతే ప్రజలు నరేంద్ర మోడీ మోసం చేశారు ప్రజలు. ఒకళ్ళేమో రాజీ పడ్డారు, ఒకళ్ళేమో అసలు పార్లమెంట్ రాజీ పడలేదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం చేశాం. రాజీ పడలా. ఏమండి మీరందరూ బయట ఉన్నారు, చెరువులో లేరు. ఒకటైతే తెలుసు, మీకేం తెలుసు ఏంటంటే వీళ్ళు అర్థం తెలుగుదేశం వీళ్ళు ఈ రోజు రేపొద్దున 11వ తారీఖు ఎలక్షన్స్ మీరు ఈ రోజు కూడా ఎలక్షన్ కూడా వచ్చి క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యా కూడా ఈ రోజు కూడా మీరు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఒక విషయం అయితే క్లియర్ అండి, మీరు ప్రతిసారి కూడా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు కూడా క్రాస్ టాక్ చేయకుండా స్పష్టంగా ఏమనండి. నేను అడుగుతా
సార్ 2018 మార్చి వరకు మాకు ప్యాకేజీ ముద్దని చెప్పిన వాళ్ళు టీడీపీ వాళ్ళండి. ఆ రోజు వరకు ప్యాకేజీ కరెక్ట్. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏముంది అసలు? ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళు చేశారు మోసం, నా తప్పేం కాదంటే ఎట్లా సార్? మీరు మోసపోయారు, వాళ్ళు పారిపోయారు. ఒకటే చెప్తా నేను, మీరు ఈ రాష్ట్ర ఒక్క నిమిషం సార్, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను చెప్తున్నా, మీరు మోసపోయారు, వాళ్ళు పారిపోయారు. ఇదే జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది. లేకపోతే 5 ఏళ్లలో ఇవాళ వచ్చేసి ఒక్క నిమిషం సార్, ఆయన మాట్లాడండి. ఒక్క నిమిషం వస్తారు. టీడీపీ వాళ్ళు ఈ రోజు క్లారిఫికేషన్ ఇస్తారు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పానండి. ఇదే ఏది ఎట్లుందంటే 1,40,000 కోట్లు ఇచ్చారని చెప్పి బీజేపీ చెప్తుంది. ఎంత ఇచ్చారు చెప్పమనండి సభాముఖం. ఈ రోజు లైవ్ డిబేట్ లో 1,40,000 కోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎన్ని వేల కోట్లు ఇచ్చారని చెప్పి చెప్పమని టీడీపీ వాళ్ళని చాలు, ఇంకేవద్దండి. మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టినప్పుడే మనకు ఆ పౌరుషం రావాలి. ఆ రోజు ఎవరికి రాలే పౌరుషం? క్యాపిటల్ రీజియన్ లో భూమి పూజ చేసిన రోజునే రావాలా? ఒక దేశానికి ప్రధానమంత్రి వచ్చి మట్టి నీళ్ళు ఇచ్చిపోతారా? కేసీఆర్ చెప్పారు, కామెడీ చేశారు, ఆయన అంటే ప్రకారం చేశారు. నేను ఇద్దామనుకున్నా 500 కోట్లు ఇద్దామనుకున్నా, వాళ్ళు నీళ్లు మట్టి ఆయన ఇచ్చారు. అదే మీరు బాగా ఆ రోజు అత్యంత అద్భుతమైన నాయకుడు మోడీ అని పొగిడింది మీరే కదా. 2018 వరకు 2018 మార్చి వరకు ఒక నిమిషం సార్, మీరు చెప్పండి సార్. మీకు తెలుసు కదా, మీరు మట్టి నీళ్ళు ఇచ్చినప్పుడు మీకు తెలుసు కదా, హోదా ఇవ్వని మట్టి నీళ్ళు ఇచ్చినప్పుడు మీకు తెలుసు కదా. ఈ 2 విషయాల గురించి క్లారిటీ చెప్తాను. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ఆ రోజున మట్టి నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ ₹1 కూడా ఖర్చు పెట్టకముందే 1,500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చున్నాం. ఆ రోజే ఇచ్చాం, 4 ఏళ్ల క్రితమే 1,500 కోట్లు ఇచ్చాం. వీళ్ళు ఖర్చు పెడుతుంది సంవత్సరం నుంచి. ఆ 3 ఏళ్ళు ఏమి ఖర్చు పెట్టలా, అయినా 1,500 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉందండి. ఒక్క నిమిషం సార్, 1,500 కోట్లు ఎక్కడ? 45,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. 1,500 కోట్లు ఎక్కడ? 45,000 కాదు, 1,00,000 కోట్లు పెట్టుకో. వేరే రాష్ట్ర మీరు మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తాం. 11,000 కోట్లు అక్కడ మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ భవనాలకు 11,000 కోట్లు కావాలని డిపిఆర్ ప్రభుత్వం పంపించింది. అయినా మీరు స్పందించాలి. 1,500 కోట్లు ఇచ్చాం కదా, మీరు ఎవరికి తెలుసు? మీ ఇద్దరి మధ్య నాటకాలు ఎవరికి తెలుసు? ఒక విషయం కిరణ్ గారు, దేశంలో చాలా రాష్ట్రాలు ఏర్పడినాయి. తాజాగా ఒక 10 ఏళ్లలో ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని ఏర్పడి, నయా రాయ్పూర్ అయింది. అక్కడ 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఎంత ఇచ్చిందో ఒక X అనుకుంటే, మనకు 2X అడుగుదామా, 3X అడుగుదామా? 100X ఇవ్వలేరు కదా. వాళ్ళు కంపేర్ చేసుకోవాలి. తెలుసు కదా సార్, బీహార్ ఎన్నికలప్పుడు రాజీవ్ గారు నేను మాట్లాడతాను సార్. సార్ కిరణ్ గారు హలో కిరణ్ గారు ఏం లేదు సార్, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మరొకరు మధ్యలోకి వస్తే ఇంటరప్ట్ అవుతుంది. ఇప్పుడు రఘునందన్ బాబు గారు ఏం చెప్పారు కూడా నాకు వినపడలేదు టీడీపీ ఆయన వల్ల. కాబట్టి ఆయన ఒక్క నిమిషం నేను చెప్పేసిన తర్వాత ఆయన చెప్పేమానండి. ఇప్పుడు ఆయన ఒక అడిగారు, కిరణ్ గారు కూడా, జనసేన నుండి కిరణ్ గారు మిత్రులు కూడా అడిగారు, ఏ కులాలకు ఎంత ఇచ్చారు, ఆ పార్టీ సొంత కులానికి ఎంత ఇచ్చుకున్నారని కూడా ఆయన అడిగారు. మేము 42 మంది బీసీలకి, 29 మంది ఎస్సీలకి, 27 మంది కాపులకి, 10 మంది కమ్మవారికి, 7 మంది ఎస్టీ వారికి, 5 ముస్లింలకి, 3 ఆదివాసులకి, 4 బ్రాహ్మణులకి, 35 రెడ్లకి, ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. ఆ లిస్ట్ ఇంకా నాకు రాలేదు. మొత్తం 170. తప్పు సార్ కిరణ్, నేను చెప్పేసి అన్నా కిరణ్ అన్న, నాది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ఇంక నేను ఎందుకండి మా వెర్షన్ కూడా మీరు ఆగచ్చు కదా. మీకు ఎందుకంత బాగా? లెట్ మీ కంప్లీట్, దెన్ యూ క్యాన్. మీరు మాట్లాడినప్పుడు నోరు మూసుకుని ఉన్నారు, మీరు అలా ఆగండి. 50 మంది అని మీరు అంటున్నారు కదా, అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ కాపు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మీరందరూ ఆయన రెడ్డి అనుకుంటారు. హీ బిలాంగ్స్ టు బీసీ కమ్యూనిటీ. పేరు చివరిన రెడ్డి ఉన్నందుకు మాత్రం రెడ్డి అయిపోడండి. రఘువీరారెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డా? ఈజ్ బీసీ యాదవ. మీరు ఎలా కన్ఫైన్ చేస్తారు? పేరు చివరిన రెడ్డి ఉన్నాడు, రెడ్డి అని మీరు ఎలా చెప్తారు? తప్ప ఆగండి, నాది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు రావద్దు మధ్యలో. లెట్ మీ కంప్లీట్. ఓకే సార్ కిరణ్ గారు ఒక్క మాట. ఇప్పుడు యువత ఏదో నమ్మాలి,
యువత చంద్రబాబు నాయుడు గారిని ఐకాన్ అనుకుంటున్నారు అన్నారు కదా. వాస్తవానికి యువత ఎప్పుడు నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని? 2014లో ఆయన ఇంటికో ఉద్యోగం, 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నప్పుడు నిజంగా బాబు రావాలి, జాబ్ రావాలి అంటే బాబు కావాలి అని చెప్పి నినాదాన్ని రాష్ట్రంలో కనబడ్డ ప్రతి గోడ మీద ఎక్కించారు. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో జత అయ్యి చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే కాళ్ళను పుచ్చుకుని అడిగే బాధ్యత ప్రశ్నించడానికే జనసేన పార్టీ అని ఆయన అన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న యువత వాళ్ళ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. కానీ నమ్మినందుకు నట్టేట ముంచేశారు. కాబట్టి యువతకు తెలుసుకున్నారు, ఏదో 4 ఏళ్ల పాటు గమ్ముగా నిద్రపోయి ఏడాది ముందు 6 నెలల ముందు వచ్చి 1000 రూపాయలు అనడం, ఎలక్షన్ 4 రోజుల ముందు వచ్చి 2000 ఇస్తామంటాం, ఇదంతా కూడా యువత అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. యువత ఏం అమాయకులు కాదు. తర్వాత మీరు కూడా ఇందాక అన్నారు పారిపోయామనో లేకపోతే మేము మోసం చేశామనో. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇందాక వారు మాట్లాడుతూ బీజేపీ వారు ఏ రాష్ట్రానికి కూడా ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, అందుకు మేము నమ్మి మేము ఏది స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాం అన్నారు కదా. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం, బీజేపీ పార్టీ ఉంది, లేదా వాళ్ళ మిత్రపక్షమైన జనసేన ఉంది. ఏ పార్టీతో సంప్రదింపులు జరిపి స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నారో చెప్పగలరా? అంటే రాష్ట్రం అప్పగారి సొత్తా? వీళ్ళు ఎవరండి ఒకే నిర్ణయం తీసుకోవడానికి? కనీసం చర్చించలేదు. వాళ్ళ కుమ్మక్క రాజకీయాల్లో భాగం. మీ జగన్ అప్పగారి సంస్కారం మీరు 2 ఏళ్ల నుంచి అసెంబ్లీకి రావట్లేదు. హైదరాబాద్ లో ఉండి ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ 6 నెలల కోసం పూర్తి అయిపోయిన తర్వాత అది వేరే చర్చ పెట్టుకుందాం. రాజు గారు మీ పాయింట్స్ చెప్పండి, కాకపోతే చర్చకు సంబంధించిన నియమాల పరిధిలో చెప్పండి. చర్చకు సంబంధించిన నియమాల పరిధిలో చెప్పండి. వ్యక్తిగతమైనటువంటి బాధ మీరు కూడా మా పార్టీ పట్ల అయిపోయామనో మేము మోసం చేశామని మీరు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ వేదికగా మా నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, మీరు కేంద్రం మాటలు నమ్మొద్దు, నీతి ఆయోగ్ ఏమి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పలేదు. అందులో దాని తాలూకా సభ్యుడి తాలూకా నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివినిపించారు. చదివినిపించిన వీళ్ళకి ఎక్కడ చలనం లేదు. మీరు అన్నారు మట్టి నీళ్లు తెస్తే మనకు పౌరుషం లేదా అని. మాకు పౌరుషం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ సభకు వెళ్ళలేకుండా మా నిరసన మేము తెలియజేశాం. మా పార్టీ ఆది నుండి ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అన్న ఒక పదాన్ని నినాదంగా మలిచి ఉద్యమ రూపం ఇచ్చి ఈ రోజు ఎలక్షన్ మ్యాండేట్ గా మనం చర్చల్లో కూర్చున్నాం. అది మా పార్టీ గంట. ఇక్కడ ఈ రాష్ట్ర పౌరులు ఎవరు మీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ప్రత్యేక హోదా ఘనత ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరండి. మీరు కూడా చిత్తశుద్ధితో పోరాడలేదు. హోదా గురించి మీరు చెప్పుకోవద్దు ప్లీజ్. తెలుగుదేశం కూడా చెప్పుకోవద్దు, వైకాపా కూడా చెప్పుకోవద్దు. తెలుగుదేశం చెప్పుకోక్కర్లేదు, మాకు రైట్ ఉంది. మీ రైట్ మీరు ఉల్లంఘించారు, మీ రైట్ మీరు ఉపయోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేదు. మీరేం చేశారండి? ఏం చేశారు? రాజీనామా సమర్పించాం. బీజేపీ పార్టీ మీద 13 అవిశ్వాస తీర్మానం పెట్టాం. మాకు కాకపోతే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినటువంటి రైట్ ఎవరుకుంటది? మాకుంటది. మీరు రాజీనామాల రాజకీయాన్ని టీడీపీ పార్టీ వ్యవహారాలతో మమ్మల్ని మీ ఇద్దరిని పారిపోయారు. రాజీవ్ గారు మీ ఇద్దరిని ఒకళ్ళని మోసం చేశారు, ఒకళ్ళని ప్రలోభాలకు గురి చేశారు, అంతేనా? కంక్లూజన్ అయితే నాకు అదే కనపడుతుంది. మీరు 2 ఏళ్ల నుంచి మాట్లాడింది లేదు. 2 ఏళ్ల నుంచి మీరు మాట్లాడింది లేదు. ఎక్కడ మాట్లాడారు సార్? 2 ఏళ్ల నుంచి మీరు ఏమేమి మాట్లాడారు? ఎన్నిసార్లు మాట్లాడారు? 2 ఏళ్ల ఎన్ని సభలు పెట్టారు మీరు? ప్రత్యేక హోదా గురించి ఏం ఉద్యమాలు ఏం చేశారు చెప్పండి సార్. ఉద్యమాలు ఏం చేశారు మీరు? ఢిల్లీ ఒక్కసారి హోదా గురించి ఒక్కసారి మాట్లాడి వచ్చేస్తే అది ఉద్యమం అనుకుంటే నేనేం చేయలేను. తెలంగాణ ఉద్యమాలు ప్రత్యక్షంగా చూసాం. తెలంగాణ ఉద్యమాన్ని చూసి మనం సిగ్గుపడాలి సార్. పార్టీలకు అతీతంగా జరిగిన తెలంగాణ ఉద్యమం, హోదా ఉద్యమం ఇక్కడ అసలు లేదు. మరి బీజేపీ ఎట్లిస్తుంది సార్? కేంద్ర ప్రభుత్వం ఎట్లిస్తుంది? పార్టీల మధ్య సఖ్యత లేదు, ఒక గట్టి వాయిస్ మన రాష్ట్రం నుంచి లేదు. ఎస్ చెప్పండి.
సార్ మీరు నుంచి అడిగారు కదా సార్, ఇప్పుడు 2 ఏళ్ల నుండి మీరు ఏం చేశారు అన్న కదా, మరి మా ఎంపీలు కాదండి ప్రతి రోజు పార్లమెంట్ వేదికగా ధర్నాలు చేసిన మా వాళ్ళు కదా, మా ఎంపీలు వయసుతో కూడా నిమిత్తం లేకుండా మా పార్టీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా దాదాపు 3-4 రోజులు ఆమరణ దీక్ష దిగిన వాళ్ళు కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదా 7 రోజులు ఆమరణ దీక్ష చేసి ఏమంటే ఈ టీడీపీ పార్టీ కాదండి, హోదా అంటే జైలుక అని చెప్పి ఎంతమంది యువత మీద ఈ రాష్ట్రంలో కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష ఎప్పుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు? సమాధానం రైట్ సార్ నేనైతే ఒకటి చెప్పగలుగుతున్నా సార్, నాకైతే మొహమాటం లేదు, నాకైతే మొహమాటం లేదు. హోదా వల్ల ఒక నిమిషం సార్, హోదా వల్ల ఈ రాష్ట్రంలో యువత హోదా వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు, హోదా వస్తే అనేకం వస్తాయని ఈ రాజకీయ పార్టీలే చెప్పినాయి. ఇవాళ ఈ మీడియా కాదు, ఈ రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి హోదా వల్ల యువతకి ఇంత అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రకరకాల పరిశ్రమలు వస్తాయని. ఈ హోదా రాకపోవటానికి ఖచ్చితంగా 2 అధికార ప్రతిపక్ష పార్టీలది తప్పే. ఇద్దరు అధికారంలో ఉండి ఒకళ్ళ ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన పనులు చేయలేదు. ఇవాళ ఆ హోదాకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే యువత ఖచ్చితంగా ఈ 2 పార్టీలని డెఫినెట్గా దోషులుగా చూడాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, రఘునాథ్ గారు, అలా కిరణ్ గారు, రాజీవ్ గారు, ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. రేపటి చర్చలో మళ్ళీ చూద్దాం. నమస్తే.